ఈ ఇయర్లో ఏ సీజనల్ ఫ్రూట్ తినలేదని బాధపడుతూ వచ్చాయి కదా. ఇగో వీళ్ళు కలిశారు, దోస్తులు కలిశారు. వీళ్ళ వల్ల ఈరోజు పూస పండ్లు, నెక్స్ట్ జిన్న పండ్లు తినబోతున్నా. హ్యాపీ హ్యాపీ. ఈ సంవత్సరం ఒక కనీసం 2 పండ్లు అనేది తింటున్నా సీజనల్ ఫ్రూట్. హ్యాపీ హాలిడేస్. అడ్రస్ చెప్పు మరి, అడ్రస్ చెప్పురా. ఊరు రమ్మన్నావు కానీ ఏ ఊరు, అడ్రస్ చెప్పు. జిల్లా దుమ్మగూడెం మండలం గౌరారం గ్రామం ఫ్రెండ్స్. పెద్దపల్లి నుంచి లోపలికి రావాలి. కటకల్ దాంట్లో చదివే మా ఊరు ఫ్రెండ్స్. గౌరారం లేదంటే చెప్తారు. ఓకే వచ్చేసేయండి, ఇన్విటేషన్ వచ్చేసేదిగా, వచ్చేసేయండి. మనోళ్ళు ఉన్నారు. మళ్ళీ నెక్స్ట్ ఇయ్యగా ఉన్నాయిరా, ఎంత తిన్నా కానీ తినాలనిపిస్తున్నాయి. పుస్తకాలకు వస్తున్నారా? ఇంత కోసిన గెలలన్నీ సగం సంచి నింపేశారు. జిన్న పండ్లతో ఇంకో సగం సంచి నింపుతారు ఈరోజు పండగ. అరే వీరికి చెప్పులు ఇరా నీ మళ్ళీ తీసుకుంది. ఏరని మంచి దులుపుతున్నారు. అసలు యాక్చువల్గా ఈ సీజన్లో, ఈ ఇయర్లో అసలు మేము ఏ సీజనల్ ఫ్రూట్ తినలే. తాటి ముంజలు తినలే, పాల పళ్ళు తినలే, ఇంకా తునికి పళ్ళు తినలే, మురళి పళ్ళు తినలే. నేను తిన్నదల్లా ఓన్లీ గో ఈరోజు అనేది తిందామనేసి తీసుకొచ్చాం మన వాళ్ళని. ఎంత పెద్ద చెట్లు అయినా ఎక్కుతారా మీరు? తీయగున్నాయిరా. ఈ సీజన్లో నేను చాలా ఫ్రూట్స్ తినలేదు కాబట్టి కనీసం మేము ఈ పూస పండ్లు ఇప్పుడు దొరికినాయి కాబట్టి ఇది తింటాం. తర్వాత జిన్న పండ్లే, అది నేరేడు పళ్ళు అంటారు కదా. ఉన్నాయరా జిన్న పళ్ళు? దగ్గరే ఉన్నాయా? ఇంకే వాడి కోసం కూడా వెళ్దామా? రైట్. మనకు దొరికారు, ఫ్రెండ్స్ దొరికారు. వాళ్ళు లేకపోతే నా వల్ల కాదు, సీజనల్ ఫ్రూట్ నేను తినేటువంటి కాదు. మనకి చెట్టు ఎక్కడం రాదు. వీళ్ళు పిల్లలు కాదు, చిచ్చరి పిడుగులు. పెద్ద కొమ్మేనే బాగున్నాయి. చక్కెర కూడా పనికి రాదురా ఇది. చక్కెర అవి కూడా బాగుంటాయి ఎర్ర జిన్న పళ్ళు అక్కడ తీయగుంటాయా? అయితే అవి కూడా కోసుకొని పోదాం. వాడిని ఎందుకు వదలాలరా మరి? మళ్ళీ నెక్స్ట్ ఇయర్కే, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఈ జూన్లో దొరుకుతాయి అంతే కదా. మా వాడు చెప్పులు వేసుకోకుండా వచ్చిండు అడవుల్లో. మేము వదిలేసి వస్తామని ఆడి భయం. కొమ్మలు కొమ్మలు లక్కీ అర్చిత్ ఎక్కిరు ఫ్రెండ్స్ ఇద్దరు. ఇది పూసెట్టు. చాలా దూరం నుండి వచ్చాం ఫ్రెండ్స్ మేమైతే వీటి కోసం. దిగారా మరి? ఇంకేమన్నా కోస్తే ఇంకో 2-3 గెలలు కోసి రండి. ఇంకో చెట్టు కాయాలన్నారా? చెట్ల కాడికి వెళ్ళాలి కదా. కానీ తీయగున్నాయిరా, ఎంత తిన్నా కానీ తినాలనిపిస్తున్నాయి. అడ్రస్ చెప్పు మరి, అడ్రస్ చెప్పురా. ఊరు రమ్మన్నావు కానీ ఏ ఊరు, అడ్రస్ చెప్పు. జిల్లా దుమ్మగూడెం మండలం గౌరారం గ్రామం ఫ్రెండ్స్. పెద్దపల్లి నుంచి లోపలికి రావాలి. కటకల్ దాంట్లో చదివే మా ఊరు ఫ్రెండ్స్. గౌరారం లేదంటే చెప్తారు. ఓకే వచ్చేసేయండి, ఇన్విటేషన్ వచ్చేసేదిగా, వచ్చేసేయండి. మనోళ్ళు ఉన్నారు. పోయిండ్రా తొందర పోయిండ్రా. నువ్వు దిగేసేరా, నువ్వు దిగేసిరా, నువ్వు దిగేసే. అరే ఇవి కోసిన తర్వాత ఎటు వెళ్దాంరా? జిన్న పండ్లక. ఓకే ఓకే. ఈ ఇయర్లో ఏ సీజనల్ ఫ్రూట్ తినలేదని బాధపడుతూ వచ్చాయి కదా. ఇగో వీళ్ళు కలిశారు, దోస్తులు కలిశారు. వీళ్ళ వల్ల ఈరోజు పూస పండ్లు, నెక్స్ట్ జిన్న పండ్లు తినబోతున్నా. హ్యాపీ హ్యాపీ. ఈ సంవత్సరం ఒక కనీసం 2 పండ్లు అనేది తింటున్నా సీజనల్ ఫ్రూట్. హ్యాపీ హాలిడేస్. ఎంజాయ్ చేస్తున్నారా హాలిడేస్ కి? ఎంజాయ్ చేస్తున్నారా హాలిడేస్ కి? రేపటి నుంచి ఓపెన్ కదా స్కూల్స్. డైలీ వెళ్తారు కదా మీరు స్కూల్కి? వెళ్దాం మరి. ఇగో నింపేశారు మన వాళ్ళు, సగం సంచి నింపేశారు. జిన్న పండ్లతో ఇంకో సగం సంచి నింపుతారు ఈరోజు పండగ. హ్యాపీ హాలిడేస్ వారా? మన హాలిడేస్ ఇలానే ఉంటాయి మన వాళ్ళకి. వాగులో దూకడం, ఈదడం, అడవిలో చెట్లెక్కి పండ్లు తినడం, సీజనల్ ఫ్రూట్స్ ఎంజాయ్ చేస్తారు. అరే ఎంత దూరం రా?
జిన్న చెట్టు దగ్గరేనా? ఏమో మరి నడిపిస్తున్నారు, నీళ్ళు కూడా తెచ్చుకోలేము మేము. అరే మీరు నీళ్ళు తెచ్చుకోరు, ఏం తెచ్చుకోరు, మరి మీకు దాహం వేస్తే ఏం చెప్తారా ఇప్పుడు? దాహం తీసుకోవాలంటే అందులో ఆ కాయలు తిండమేనా, అందులో వాటర్ ఉంటాయి ఆ ఫ్రూట్లో, అది దాహాన్ని తీర్చేస్తుంది కావచ్చు. అందుకే వీళ్ళకి నీళ్ళు తెచ్చుకోరు, ఏం తెచ్చుకోరు. ఎక్కునా నువ్వు చెప్పులు కూడా వేసుకొని రాలా. అరే వీడికి చెప్పులు ఇరా నీ, మళ్ళీ తీసుకుందాడే వాడు. ముళ్ళు ఉన్నాయి అసలు ఇవి. ఇక్కడ నుండి మంచి కనబడుతుంది చెరువు. ఇగో ఇదంతా వాటరే ఉంటాయి. మనం నిలబడి ఉన్న ప్లేస్ అంతా ఇగో వీళ్ళు వెళ్తున్నారా, ఇదంతా వాటరే ఉంటాయి వర్షాకాలం అయితే. ఎండాకాలం కాబట్టి కొంచెం ఇంకిపోయింది వాటర్, అందులో వాటర్. అయినా చేపలు ఉంటాయి, పెద్ద పెద్ద చేపలు ఉంటాయి అక్కడ. వేసుకో సరే, చేతిలో పట్టుకో, కుదరట్లేదా? చేతిలో పట్టుకుంటారా నాడు. గౌరవం అంటే ఏమనుకున్నారు? గౌరవం అంట, తోపులు అంటారా? వావ్, అరే భలే ఉంది. చిన్న చెట్టే కానీ పళ్ళు కూడా చిన్న చిన్నగా ఉన్నాయి కదా, కానీ తీయగా ఉంటాయా? అవునా? ఎలా ఉంది తిని చూడు, టేస్ట్ ఎలా ఉందో. సూపరా ఫ్రెండ్స్, అసలు క్రికెట్ ఆడతారా డైలీ? రాదంటారే మనోడు. అక్కడ చెట్లు ఎవరు నాటారు అనేసి అంటాడు. ఎవరు నాటలే, దేవుడు నాటాడు. వరుసగా ఉంటాయి మళ్ళా. అది మా కేవలం మా గౌరారం మాత్రమే ఫ్రెండ్స్, అది గౌరారం మాత్రమే. గౌరారం అయితే మస్తు పొగుడుతున్నావులే నువ్వు, మన ఊరు కాబట్టి. అరే రాతున్నాయి కదా, ఏరండి రా. అవి కూడా ఇందులో పెట్టినా ఏరండి, మంచిగా దులుపుతున్నారు. అరే అయిపోయిందా? దిగండి రా, కింద చాలా పడ్డాయి ఏరాల. అవన్నీ ఏరంటారా అంటే మీరు ఏరరు. అరే తొందరగా ఏరితే తలో కొన్ని అయిపోతాయిగా. ఇలాంటి మా ఊరే ఫ్రెండ్స్, మా ఊరు చిన్నోళ్ళు. చూసారా మా ఊళ్ళు ఫ్రెండ్స్, అలా రాయి మీద కూర్చొని ఉన్నారు. చిన్న పండ్లకు వచ్చాం ఫ్రెండ్స్. తిన్నారా ఫ్రెండ్స్ ఎప్పుడైనా చిన్న పండ్లు? ఈ మొత్తం చెరువు ఫ్రెండ్స్ అదంతా. ఇదే ఫ్రెండ్స్ బబ్లు డేంజర్ స్మైలే, ఎలా తింటుంది చూడండి ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, కవర్ నిండిపోయింది అసలు. సరే ఫ్రెండ్స్, మళ్ళీ కలుసుకుందాం. పైన ఏమ్మాయి, మీకు కూడా వచ్చా చెట్టు ఎక్కడం? మీకు కూడా వచ్చా చెట్టు ఎక్కడం? రాకుండానే ఎక్కేసారా పైకి, అంత పైకి? అట్లా ఉంటారు చిచ్చరి విడుగులు. అమ్మాయిల బలి తేడా లేదు మా ఊళ్ళో. చెట్లు ఎక్కాలన్నా ఏం చేయాలన్నా అబ్బాయిలతో సమానంగా చేసేస్తారు అమ్మాయిలు. ఓకే బాయ్, వెళ్తున్నాం. తినేసి రండి ఫుల్గా.